హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. ఈరోజు మనం హనుమంతుడికి మైరావణునికి జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. హనుమంతుడు మైరావణుని ఎలా చంపాడు, అసలు మైరావణుడు ఎవరు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. లంకలో రామరావణ యుద్ధం జరుగుతుంది. వానరసేన దాటికి రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరి హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుని సైతం జయించిన మేఘనాథుడు హతమైపోయారు. దిక్కుతోచిన స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చొని తన మేనమామ మైరావణుని తలుచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుని పరిస్థితి తెలుసుకున్నాడు. రావణ, విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామ లక్ష్మణుడిద్దరిని బంధించి రేపే వాళ్ళను దుర్గకు బలి ఇస్తాను అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామ లక్ష్మణులను కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి రామ లక్ష్మణుల చుట్టూ రక్షణ వలయంలా ఏర్పాటు చేసి తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుని వాలవలయం లోపలికి సూక్ష్మ రూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాళ్ళ రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచిముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాజముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. హనుమ, రామలక్ష్మణులు సురక్షితమే కదా? రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు వెళ్ళి రామలక్ష్మణులను చూసి వస్తాను అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి అతడు లోపలకు పోయేందుకు మార్గం ఇచ్చాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామ లక్ష్మణులను చిన్న విగ్రహాల్లాగా మార్చి తన వస్త్రాల్లో దాచిపెట్టుకొని ఏమీ ఎరుగునట్టు బయటకు వచ్చాడు. రామ లక్ష్మణులు గాఢ నిద్రలో ఉన్నారు, జాగ్రత్త అని హనుమంతుడితో చెప్పి అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్ళిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి తన సోదరి దుర్గంధిని వారికి కాపలాగా పెట్టాడు మైరావణుడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. హనుమ, రామలక్ష్మణుడు క్షేమమే కదా? ఒకసారి లోపలికి పోయి చూద్దామన్నాడు. విభీషణ, ఇందాకే కదా వచ్చి వెళ్ళావు, ఇంతలోనే మళ్ళీ ఏమొచ్చింది అని అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. హనుమ, ఇంతకు ముందు నేను రాలేదు, ఇదేదో మైరావణుని మాయ కావచ్చు, చూద్దాం పద అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణుడు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. హనుమ, మనం క్షణం కూడా ఆలస్యం చేయవద్దు అంటూ తనతో హనుమంతుడిని పాతాళనకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్గంధితో విభీషణుడు, భయపడకు, రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు అన్నాడు. రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు అని దుర్గంధి చెప్పింది. వాడు ఇదే గదిలో ఉన్నారని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలు కొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షస భటులు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి వారందరినీ వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళ లంకలో రాక్షసుల ఆహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీర విహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునీరు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహి తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిలి కోట్లతో ముక్కలుగా చేసినా మళ్ళీ అతుక్కొని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్గంధి, మహావీర, కలవరపడకు, వీటి పంచ ప్రాణాలు 5 తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా జూంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదని పట్టి తన కాలి కింద వేసి నలిపేశాడు.
5 తుమ్మెదలు అంతమొందడంతోనే మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామ లక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద వీపు మీద కూర్చోబెట్టుకొని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకొని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు.